శ్రీనివాస్ గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. ఆహ్, ఇప్పుడు పేర్ని నాని విషయంలోనే చూద్దాం మనం. ఆయన గోడౌన్స్ ఉన్నాయి. ఆ గోడౌన్స్‌లో పీడీఎస్ బియ్యం స్టాక్ చేసినారు. స్టాక్ చేస్తే పీడీఎస్ బియ్యం మాయమైపోయినాయి. ఆయనేమంటున్నా అంటే లెక్కలో పొరపాటు జరిగింది అంటాడు. గవర్నమెంట్ ఏమో కాదు ఈళ్ళు అమ్ముకున్నారు అనేసి గవర్నమెంట్ యొక్క అంటే ఇప్పుడు పీడీఎస్ బియ్యం ఇతర దేశాలకు పంపడం, లాభాలు సంపాదించడం అనేది ఒక బిజినెస్‌గా మారింది. కాకినాడలో అదే జరిగింది. మరి ప్రజలకు రేషన్ బియ్యం పంపకం చేసి వాళ్ళ ఆకలిని తీర్చాలా అనుకునేటువంటి బియ్యము లెక్కలు తప్పైనా లేదా ఉద్దేశపూర్వకంగా ఇతరులకు అమ్మినా దాన్నేమంటారు మరి? అది నేరం గాదా? పేరు నాని రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి వదిలేయాలి దాన్ని. కాకినాడ పోర్ట్‌లో మరి దక్షిణాఫ్రికా దేశాలకు ఎగుమతి అవుతున్నటువంటి ఆ ఓడను పట్టుకున్నారు. ఆ ఓడను స్టెల్లానో ఏదో పేరు. దాంట్లో పీడీఎస్ బియ్యం ఉన్నాయి. అంత పీడీఎస్ బియ్యం గాదు. పీడీఎస్ బియ్యం గూడా ఉన్నాయి. అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్‌లో సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంటు సబ్సిడీలు భరించి ఇక్కడ ప్రజలకు ఇవ్వాల్సినటివి మరి ఆ బియ్యము ఆఫ్రికాకు అమ్ముకొని లాభాలు సంపాదించాలనే ప్రయత్నము ఎవరైనా చేయనివ్వండి. అది వైసీపీనా, తెలుగుదేశమా యెస్. ఎవరైనా గావచ్చు. అది నేరం అంటామా మనం? కాదు కాదు. వాళ్ళ మీద కేసులు పెట్టడం రాజకీయ కక్ష సాధింపు అంటామా? ఇప్పుడు అట్లాగే సోషల్ మీడియాలో గత కొద్ది కాలంలో మనం చూసాము. ఎంత బూతులు తల వంచుకునేటువంటి పద్ధతిలో ఎవడైనా చదువుకోవాలనుకుంటే అబ్బా! ఇంత నీచంగా ఉన్నాయా అనిపించేటువంటి పద్ధతిలో వచ్చినాయి. దాని మీద కేసులు పెట్టడం జరిగింది. ఇది కక్ష సాధింపులు మాత్రమే అని నేనైతే అనుకోవడం లేదు. స్ట్రీమ్‌లైన్ కావాలవి. తెలుగుదేశం వాళ్ళు పెట్టిన తప్పే, వైసీపీ వాళ్ళు పెట్టిన తప్పే. దానికి ఏదైనా ఒక పద్ధతి రావాలా. కాబట్టి నేనిప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న దాంట్లో ఏదో రాజకీయంగా పగ సాధించడం కోసం వెంటబడి అరెస్టులు చేస్తున్నారు మాత్రం నేను అనుకోవడం లేదు. నేను ఇంకోటి కూడా ఆరోపణ చేస్తున్నా తెలుగుదేశం మీద. వాళ్ళు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పారో ఇప్పుడు అదాని పవర్ ఉందండి. అదాని పవర్‌ను చాలా ఎక్కువ రేటుకు జగన్మోహన్ రెడ్డి ఒప్పందం చేసుకున్నాడు. ఇప్పుడు బయటకొచ్చింది ఎఫ్‌బీఐ వాళ్ళు కేస్ పెట్టినారు అమెరికాలో. ఈళ్ళు లంచాలు ఇచ్చారు అని. మేమేం చెప్తున్నాం అగ్రీమెంట్‌లు ముందు క్యాన్సెల్ చేసుకోండి. ఈ 17,000,00,00,000 లంచం ఎవరికొచ్చింది? ఎట్లా వచ్చింది? క్యాష్ రూపంలో వచ్చిందా? లేదా ఇతర దేశాల ద్వారా వచ్చిందా? అది బయటికి తీయండి అని చెప్తున్నాం. తెలుగుదేశం ప్రభుత్వానికి ఏం పడడం లేదు. కామ్‌గా ఉంది. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ భారాలు పడుతూ ఉన్నాయి. ప్రజలందరూ బాధపడుతున్నారు. కాబట్టి విద్యుత్ రంగంలో జరిగినటువంటి పాపాలన్నిటిని బయటికి తీయాలంటున్నాము. చంద్రబాబుకి అది ఇష్టం లేదు. కాబట్టి ఇంకా చాలా విషయాలు ఇసుక విషయంలో కావచ్చు, మద్యం క్యాష్ మాత్రమే కట్టాలనేటువంటి రూల్ పెట్టి డబ్బులు పక్కకు తరలించడం కావచ్చు. అనేక విషయాల్లో ఇప్పటికీ చంద్రబాబు నాయుడు సీరియస్‌గా లేడు. ఒక రకంగా కొల్యూజన్ పాలిటిక్స్ నడుస్తున్నాయేమో అని అనుమానించే పద్ధతిలో రాష్ట్రంలో సాగుతుంది వ్యవహారం. ఇప్పుడు తప్పనిసరిగా ఇప్పుడు పీడీఎస్ బియ్యం మాయం కేసు పెట్టకపోతే ఈ గవర్నమెంట్ లేసిపోతది. కాబట్టి తప్పనిసరిగా తీసుకునేటువంటి చర్యలు తప్ప నిజంగా ఇంకా సీరియస్‌గా తీసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయనేది ఒక నిష్పాక్షంగా పరిశీలించినప్పుడు అర్థమవుతది. అందుకోసం రైట్. దీనికే మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు పగ సాధింపు, కక్ష సాధింపు అది ఇది రాబోయే కాలం ఇంకా కసితో చేస్తాం. అయ్యా! ఇక మర్చిపోండి మీరు అధికారంలోకి వస్తామని మర్చిపోండి. ఇన్ని పాపాలు చేసిన తర్వాత సిగ్గన్న లేదు మీకు. అవును పొరపాట్లు జరిగినాయి మాకు తెలియదు. కింది వాళ్ళు పొరపాటు చేసినారని చెప్పుకుంటే ఏదైనా గౌరవం ఉంటది గానీ, మీరు మీ కాలంలో మీ ఎమ్మెల్సీలు మనుషుల్ని చెప్పి డోర్ డెలివరీ చేసినా మీరు పట్టించుకోలేదు. బట్టలు తీసుకొని నగ్నంగా ఫోన్లలో మాట్లాడినా మీరు చర్యలు తీసుకోలేదు. మొత్తం ఎక్కడ చూసినా అవినీతి కొల్లలైతే మీరు పట్టించుకోలేదు. అట్లాగే కార్మికుల మీద, ఉపాధ్యాయుల మీద, ఉద్యోగస్తుల మీద మీరు చేసిన దమనకాండ ఇప్పటికీ మేము మర్చిపోలేకపోతున్నాం. కొట్టిన లాఠీ దెబ్బలు ఇంకా మాకు గుర్తువే ఉన్నాయి. కాబట్టి మీరు ఇన్ని దుర్మార్గాలు చేసి ఇప్పుడేదో గురువింద గింజలాగా మాట్లాడితే ఏం ఉపయోగము? కాబట్టి సజ్జల రామకృష్ణ గారు నేర్చుకోవాలా, ఆత్మపరిశీలన చేసుకోవాలా. అట్లాగే తెలుగుదేశం ప్రభుత్వము ఈ తప్పులు ఏవేవి ఉన్నాయో, ఈ తప్పుల మీద ఒక విచారణ కమిటీ వేసి, ఈ తప్పులు సరిదిద్దాలి. ఎందుకంటే తప్పులు చేసి ఇప్పుడేమిటి డబ్బులు కొల్లగొట్టొచ్చు.
ఏమి చేయరు అనేటువంటి సందేశము సమాజానికి నష్టం అండి, ప్రజాస్వామ్యానికి ఎస్. నష్టం. ఇప్పుడు ఈ ప్రభుత్వం పోతే ఆ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం ఎవడి చేతికి దొరికిన వాడు కొల్లగొడితే